పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తేరా. అధిక జ్యేష్ఠ మాసం మొదలైపోతోందక్క. అధిక జ్యేష్ఠ మాసంలో చాలా విశేషవంతమైనటువంటి తిథులు రాబోతున్నాయి. అందులో ఫస్ట్ వచ్చేదే మంగళవారం చవితి, అంగారక చవితి అనో లేకపోతే భౌమ చతుర్థి అనో పిలుస్తూ ఉంటారు కదా. ఈసారి మృగశీర్ష నక్షత్రంతో కూడా కలిసి వస్తోంది. కుజుడు అసలు అంగారక చతుర్థి మృగశిర నక్షత్రంతో కలిసి వస్తుంది. సో కుజుడికి సంబంధించి డెఫినెట్ గా మనకు అర్థమైపోతుంది. ఇందులోనే కుజుడు రిలేటెడ్ ఇష్యూస్ నుంచి బయటపడాలి అని అంటే యూజ్ చేసుకోవచ్చు. అసలు కుజుడు ఎట్లా ఇబ్బంది పెడతాడు మనకి? అంటే మనం చాలా మంది అంటుంటారు కదా, మనకు జాతకాలు లేవండి, డేట్ ఆఫ్ బర్త్ లేదండి, మరి కుజుడు వల్ల మాకు ఇంపాక్ట్ ఉందా లేదా అనేది. ఇవి జరుగుతున్నాయంటే ఖచ్చితంగా కుజుడు మీకు బ్యాడ్ చేస్తున్నాడు, మాలిఫిక్ అయిపోయి ఉన్నాడు అని చెప్పే విధంగా మీరు మాకు చెప్పండి అక్క. అట్లాగే ఆ రోజున ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలో కూడా చెప్పండి. తప్పకుండా పద్మిని. చాలా మంది తల్లిదండ్రులు ఎంతో ఘనంగా ఆడపిల్లలకి పెళ్లి చేసి పంపిస్తారు, వైభోగంగా కోట్లు ఖర్చు పెట్టి, లక్షలు ఖర్చు పెట్టి, నా పిల్ల సుఖంగా సంతోషంగా ఉండాలని. మరి వాళ్ళకి జాతకాలు తెలుస్తాయో, చూపిస్తారో, చూపించరో తెలియదు. ఖచ్చితంగా కుజగ్రహ సమస్య ఉన్న ఆడపిల్లలకి వైవాహిక జీవితంలో సుఖం ఉండదు. అత్తమామల వల్ల, ఆడపడుచుల వల్ల, అలాగే మరుదుల వల్ల కూడా కష్టాలు, భర్త వల్ల కూడా. ఒకవేళ భర్త మంచివాడైతే అత్తమామల నుంచి, ఒకవేళ ఇద్దరు మంచి వాళ్ళైతే ఆడపడుచు నుంచి, ఎవరో ఒకరి వల్ల ఆ వైవాహిక జీవితంలో ఆటంకాలు అనేవి ఏర్పడతాయి. రెండోది సంతానం కలగకపోవటానికి కారణం కూడా కుజగ్రహం. అలాగే అన్నదమ్ముల్లో ఆస్తి వివాదాలు చూస్తూ ఉంటాం. అన్నదమ్ములు అప్పటి వరకు చాలా బాగుండి ఆస్తి దగ్గరకు వచ్చేసరికి పెద్ద పెద్ద గొడవలు, అసలు మాటలు ఉండవు, గోడలు కట్టేసుకుంటారు. మన సినిమాల్లో చూసినట్టు ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి సంబంధం ఉండదు. ఒకరి ఇల్లు అయితే ఆశ్చర్యం, కింద పైనే ఉంటారు, మాట్లాడుకోరు. ఏంటి అని అంటే మా బాబాయ్ అంటారు కానీ మాట్లాడలేవు. అబ్బో, చాలా ఫ్యామిలీస్ లో ఉంటాయి. చాలా ఫ్యామిలీస్ అన్నమాట. మా బాబాయ్ మోసం చేశాడు, మా పెద్దనాన్నే మోసం చేశాడు, మాకు రానివ్వలేదు, మొత్తం ఆస్తి అంతా అని కూడా. అది ఊరికే ఉంటుందా సాక ఆ పాపం? అసలు చాలా పాపం. అది కుజగ్రహం వల్ల ఏర్పడిన సమస్య. అవతల అన్నలో గాని తమ్ముళ్ళలో గాని వచ్చినా కూడా ఇద్దరికి విభేదాలు, అన్నదమ్ముల సఖ్యత ఉండకపోవటం, వ్యవసాయంలో మెట్ట భూమి పంట పండకపోవటం కూడా కుజగ్రహ సమస్య. మనకి ఒకసారి వ్యవసాయం సరిగ్గా పండదు, భూమికి సంబంధించి పుత్రుడే కదా ఆయన, కుజగ్రహం. రియల్ ఎస్టేట్ లో నష్టాలు చూస్తున్నాము అంటే కూడా కుజగ్రహం ఒక కారణం. రియల్ ఎస్టేట్ లో మేము ఇంత ఇన్వెస్ట్ చేసాము, ఇన్ని ప్లాటింగ్ చేసాము, మాకు అసలు అమ్ముడుపోవట్లేదు అంటే కూడా కుజగ్రహము. తర్వాత మనకు తెలియకుండా చెడు స్నేహితులు, దొంగలు, చోరులు, స్కాములు చేసేవాళ్ళు పరిచయం అవుతూ ఉంటారు. ఒకవేళ ఏం ఎఫెక్ట్ లేదు అని అంటే కుజుడు వల్ల ఇలా అవుతుంది. తర్వాత పోలీస్ స్టేషన్లు, కోర్టు కేసులు, మన ప్రమేయం లేకుండానే పోలీస్ స్టేషన్, కోర్టు కేసులు. మరి ఇట్లాంటి వాళ్ళు ఫ్రెండ్స్ అయితే ఖచ్చితంగా అట్లనే టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ టెల్ యూ వాట్ యు ఆర్ అని సేయింగ్ ఉంది. అలా ఉంటుంది. ఒకవేళ ఫ్రెండ్స్ ఒక ఎత్తు, అందుకే అంటారు ఓ గుడ్ ఫ్రెండ్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ హూ విల్ లీడ్ అ గుడ్ రోల్ మోడల్, అంతే. అ బ్యాడ్ ఫ్రెండ్ విల్ రూయిన్ యువర్ లైఫ్ అంటారు. అందుకే ఒక చెడు స్నేహం చాలు. మత్తు మందులు, మత్తు పానీయాలు, డ్రగ్స్, నార్కోటిక్స్ ఇవన్నీ కూడా. అలాగే కోపము, ఇప్పుడు పిల్లల్లో కోపం ఎక్కువ ఉంటుంది. కోపము, మూర్ఖత్వము, ఊరికే ఫైటింగ్లకి దారి తీస్తూ ఉంటుంది. ఆ పిల్లల్లో కూడా కుజ గ్రహం సరిగ్గా లేకపోవటం వల్ల ఇలా జరుగుతుంది. ఇంకొంతమందికి అనారోగ్య సమస్యలు కుజగ్రహం వల్ల తీవ్రమైన సమస్యలు వస్తూ ఉంటాయి. మెయిన్ బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాము. చాలా మందికి ఐరన్ లోపము, ఐరన్ వల్ల బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఉండదు, హిమోగ్లోబిన్. అలాగే మనకి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కూడా కుజగ్రహమే కారణం. బికాస్ అది బ్లడ్ రిలేటెడ్, బ్లడ్ సర్క్యులేషన్ అవ్వదు. బ్లడ్ సర్క్యులేషన్ కి రీజన్ కూడా కుజగ్రహం అన్నమాట. ఇలా కుజగ్రహంతో ఇబ్బందులు పడే వాళ్ళందరూ కూడా ఇప్పుడు వస్తున్న అంగారక చతుర్థి మృగశిర నక్షత్రంతో వస్తుంది కాబట్టి ఆ రోజు వినియోగించుకోండి. చక్కగా కందిపప్పు ఒక మట్టి ప్రమిదలో తీసుకొని దాని మీద ఆవు నేతి పెట్టి ఎర్ర ఒత్తులతో దీపారాధన చేయండి. అందులో కొద్దిగా కుంకుమ కూడా వేయండి. అలాగే హనుమానికి సింధూర సేవ చేయండి ఆ రోజు. చేయటం వల్ల కూడా మీ యొక్క కుజగ్రహ సమస్య తొలగుతుంది. అలాగే గోమాతకి కందిపప్పు బెల్లము తినిపించండి. అలాగే ఎర్రని వస్త్రాలు దానం చేయండి.
సుబ్రహ్మణ్య స్వామి అష్టకం చదువుకోండి. నేను కుజుడికి సంబంధించిన స్తోత్రం చెప్తాను, దాన్ని 108 సార్లు చదువుకోండి. చక్కగా ఇంట్లోనే కూర్చొని దీపం పెట్టుకొని చేసుకోవచ్చు మీరు. దీపం ఏ ఒత్తులతో ఎర్ర ఒత్తులతో దీపము, కొద్దిగా కుంకుమ కూడా వేయండి, అందులో వేసి వెలిగించుకోండి. ఒక ప్రమిదలో కందిపప్పు పెట్టుకోండి, దాని మీద ఆవునేతి దీపం పెట్టి వెలిగించండి, చాలా మంచిది అనమాట. తప్పకుండా దాని తర్వాత ఆ కందిపప్పు పక్షులకు వేయాలి. టెర్రస్ మీద పావురాలకు కూడా వేయచ్చు. పక్షులు ఏ పక్షులకైనా వేయచ్చు. ఆ స్తోత్రాన్ని ఇప్పుడు చెప్తాను. తప్పకుండా కుజ మంత్రం చెప్తాను. కుజ గాయత్రి మంత్రము. ఓం అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్. గాయత్రి అది కుజ గాయత్రి. ఇక కుజగ్రహ శ్లోకం చెప్తాను. ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఇది 108 సార్లు చదువుకొని ఆ రోజు కుజగ్రహాన్ని ధ్యానిస్తే చక్కటి ఫలితాలు కలుగుతాయి. మీకు చాలా వరకు కుజ సమస్యల నుంచి బయటపడతారు. కానీ ఎర్రటి నైవేద్యము అంటే మనము రెడ్ కలర్ నైవేద్యం ఏదైనా అంటే మోతీచూర్ కూడా ఆరెంజ్ అది తీసుకెళ్లి మీరు డిస్ట్రిబ్యూట్ చేసిన, లేదా టొమాటో రైస్ చేసినా మంచిదన్నమాట. రైట్, అద్భుతం అక్క. ప్రకృతి ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది. కుజుడు అంటేనే అగ్రెసివ్, చాలా అగ్రెసివ్. డెఫినెట్ గా దేవతారాధన చెయ్యాలి, ఎంతో కొంత ఆయన శాంతించటం కోసం. సో ప్రకృతి అందించేటటువంటి రోజులను వినియోగించుకోవాలని ప్రత్యేకంగా గుర్తు చేయడం కోసమే ఈ వీడియోస్ చేస్తూ ఉన్నాం కాబట్టి. అవును. సో డెఫినెట్ గా అందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ చాలా అద్భుతంగా మాకు వివరించారక్క. కృతజ్ఞతలు. నమస్తే అక్క. నమస్తే.